Hi, Andy. Good evening. I'm Rajesh Donkeshwar, Chartered Accountant by profession, Vaishya Limelight Award core team member. We are doing this Vaishya Limelight Awards, men and women, from last around 5 years. This is the 8th season we are doing. So last 8 years low, we have introduced so many Vaishya achievers, which were earlier not known to the society. ఈ అవార్డ్స్ వల్ల ఏమైందంటే మనకు ఎంతో మంది ఆనిముత్యాలు మనం బయటకు తీయడం జరిగింది. వీరందరూ కూడా మన వైశ్య కమ్యూనిటీకి ఎంతో ఉత్తేజాన్ని ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ అవార్డీస్ కానీ, మనకు యంగెస్ట్ పైలట్ కానీ, కనీసం రకరకాలుగా కనీసం 50-60 టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సక్సెస్ పీపుల్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ రోజు కూడా మనము ప్రతిసారి ఒక ఇన్నోవేటివ్ వేలో మనం దీన్ని వైశ్య లైమ్లైట్ అవార్డు చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం వైశ్య పాపులర్ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈసారి వైశ్య లెగసీ అవార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. లెగసీ అంటే 3 తరాలుగా బిజినెస్ చేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా కలిసి ఉండడంగా, వాళ్ళని మొత్తం వైశ్య కమ్యూనిటీకి ఆదర్శంగా ఉండే విధంగా వాళ్ళని చూపించడం జరుగుతుంది. మనకు ఇందులో ఈసారి పద్మశ్రీ అవార్డీస్ ఉన్నారు. తర్వాత మనకి ఒక ఇంటర్నేషనల్ పెన్ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ మనకు 20 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అతి ముఖ్యంగా ఈసారి మనం చేస్తుంది ఏంటంటే వైశ్య లెగసీ అవార్డ్. దాంట్లో మనం భాగంగా చెప్పాను, 3 తరాలుగా వాళ్ళు బిజినెస్ లో ఉండడమే కాకుండా జాయింట్ ఫ్యామిలీగా ఉంటూ కొంతమందికి ఆదర్శంగా ఉండడం అనేది మనం ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ అవార్డ్స్ వల్ల సొసైటీలో ఉన్న ఎంతో మంది సక్సెస్ పీపుల్, చాలా మంది సక్సెస్ పీపుల్ ఏంటంటే వాళ్ళ సక్సెస్ ని చెప్పడం ఇష్టపడరు. సో ఈ ఆర్గనైజేషన్ వైశ్య లైమ్లైట్ అవార్డ్ ఫర్ మెన్ అండ్ ఆల్సో ఉమెన్ ఫ్రమ్ లాస్ట్ 5 years వీఆర్ డూయింగ్ ఎ రిలెంట్లెస్ వర్క్ ఇంట్రడ్యూసింగ్ ద వైశ్య సక్సెస్ఫుల్ అచీవర్స్. దీనివల్ల మనకి సొసైటీలో ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఎంతో మంది సక్సెస్ అయ్యారు. సో కష్టాలు నష్టాలు అనేది జీవితంలో భాగంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతో మంది సక్సెస్ అయ్యారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ కమ్యూనిటీ అనేది మనము ఎంతో మంది ఇంకా ముందుకు ఎదగాలని మా వంతు భాగంగా సొసైటీకి సేవలో వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్లస్ అవార్డును వాళ్ళకి ప్రదానం చేస్తూ ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన వైశ్య లైమ్లైట్ అవార్డు ఫౌండర్ ఇమ్మాడి శివ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వి విష్ a grand success for Vaishya Limelight Awards 2026. Thank you, Andy. Jai Vasavi, happy evening. Happy to say that today we are celebrating the 10th season of Vaishya Limelight Awards for Men. It is too proud to say we do have the sponsors with us, Sumadura, and our proud sponsor Pradhan Convention too with us. And another thing to say, anytime you do any type of activity, జనరల్ గా ఏం చేస్తారు, ఒక ప్రాంతం వాళ్ళు కానీ ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ వాళ్ళు మాత్రమే వస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ లో ఈ రోజున తమిళనాడు నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్, కర్ణాటక నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా యుఎస్ఏ నుంచి కూడా అవార్డు గ్రహీతలుగా వస్తున్నారు. ఈనాడు మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే, మనకి ఒక బ్యాంకింగ్ రంగాన్ని మార్చిన ఒక ప్రముఖ వ్యక్తి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చే అవకాశం ఇచ్చారు అని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఈ ప్రపంచంలో జనరల్ గా ఒకరిగా నివసించడానికి ఇష్టపడే టైంలో మనం 3 తరాలు ఒకటే ఇంట్లో ఒకటే కిచెన్ గా ఉండే ఫ్యామిలీ రికగ్నైజ్ చేస్తున్నాము. ఇప్పుడున్న పారిశ్రామికం కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఈ రోజు ఒక బిజినెస్ రేపు మరో బిజినెస్, అలా ఆలోచించే విధానంలో మనం 6 జనరేషన్స్ ఒకటే బిజినెస్ చేసే ఫ్యామిలీని కూడా రికగ్నైజ్ చేస్తా ఉన్నాము. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్ కి మనకు సపోర్ట్ ఇస్తున్న అందరి స్పాన్సర్స్ కి, వచ్చిన గెస్ట్లకి, జ్యూరీకి, అడ్వైజర్స్ కి నా పేరున ధన్యవాదాలు. అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ స్పాన్సర్ Sumadura to put a word and followed by Pradhan Convention Pratibha Garu Kuda. And happy to share, even we have with us today the Manipali, our power-based sponsor here. Thank you. Good evening, everyone. We are from Sumadura. We are the sponsors for this main event. Chala anandanga undi. So sponsoring such Vaishya Limelight Awards, because it is a special recognition for the people who
are in this community, and it's mainly achievements done by the individual people in various fields. So it is very happy for us, and it's a very happy moment, and I congratulate everyone, all the winners who has won the awards here, and I congratulate Imadi Garu and all other sponsors too. Thank you so much. Hello everyone, a very good evening. We are Mandira. So Mandira means an abode, a sanctum, and that is exactly what we're trying to build. We are trying to build pieces that are everlasting, that one can treasure and just pass on to the future generations as well. So Mandira is a premium silver jewelry house, and as to why we are Mandira, so the thing is, every bride deserves to look beautiful on her wedding day, and every family tries to adorn the bride the best way possible. And in nowadays, in recent years, it's been more and more heavier on people, and hence we bought Mandira. And we thought, why not bring the same heaviness, the same elegance, the same pieces in silver, and that's how Mandira was born. And so with Mandira, our goal is simple. It's to make sure that every bride looks her best on her wedding day, and she doesn't have to compromise when she looks in the mirror. So that is Mandira, and we are happy to be over here. And we'll be having a short fashion walk over today, so we can showcase our new collections like Devyani or Tejasvi and our new signature collection. We're happy to announce that we'll be in Hyderabad, in Ailsa Nagar, as well as Panjagutta, and you can visit us pretty soon. So we're pretty excited, and yeah, happy to be here. Thank you. Hi, good evening. Welcome to everyone at the Vaishya Limelight Awards. This year is going to be a fantastic year, just like the last few that have happened here at Pradhan. I'm Prateek Kunda from Pradhan Conventions, and welcoming all the guests, and thank you to Imadi Garu for having us all here today. Thank you. The leadership looks ready, and which is why the brand name is so popular across Hyderabad. And I hope one day when I travel across the country, I hope to hear this name. This name should echo. సుమధుర అనే పేరుతో అవార్డ్స్ ప్రదానం చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచమంతా ఎదుగుతుంది, భారతదేశం దానిలో భాగస్వామ్యంగా ఎదుగుతుంది. పాశ్చాత్య పోకడలు, పాశ్చాత్య విధి విధానాలు ఈ దేశం మీద, మన సంస్కృతి మీద, మన జీవన విధానం మీద ప్రభావాన్ని చూపిస్తున్నా మూల ధర్మానికి నష్టం కలగకుండా ఈ యొక్క జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇమ్మడి శివకుమార్ గారు వారి విత్త బృందం కలిసి ఏర్పాటు చేసుకోవటం భావి తరాల వారికి, ముందు తరాల వారికి చక్కటి సందేశాత్మకమైన, ప్రేరణాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన, చైతన్యవంతమైన ఒక మంచి మార్గాన్ని ఈ అవార్డ్స్ ద్వారా వారు కలగజేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా మీ మీ స్థానాలలో, మీ వ్యాపార సామ్రాజ్యాలలో అఖండమైన ఘనకీర్తిని ఆపాదించుకున్నవారే. కానీ ఎవరు ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నా నా తాతగారి పేరు చెప్పుకోవాల్సిందే, నా తండ్రి గారి పేరు చెప్పుకోవాల్సిందే, నేను నివసిస్తున్న గ్రామాన్ని తలుచుకోవాల్సిందే, నా చిన్ననాటి అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ ఆనందాన్ని పంచుకోవాల్సిందే. కాబట్టి ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ప్రశాంతతని, ఆనందాన్ని, వ్యక్తి వికాసాన్ని, శీల నిర్మాణాన్ని, ఆదర్శ మానవ జీవన విధాన విలువను పెంచుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ ఇలా ఆప్యాయత కూడిన కార్యక్రమాలు చేసుకుంటూ సమసమాజ స్థాపన నిర్మాణమే లక్ష్యముగా ముందు తరాల వారికి చక్కటి భారతావని, చక్కటి ఆర్యవైశ్య సాంప్రదాయ విలువల్ని పంచుకుంటూ ముందుకు సాగాలని లక్ష్మీనారాయణ యొక్క, పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహాశీస్సులు వారికి, మీకు, నాకు అందరికీ ఉండుగాక. శుభం భూయాత్.